బేలు మండలంలోని సబ్ మార్కెట్ యార్డును కొత్త మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ యార్డులో సోయ కొనుగోలు తీరును ఆయన పరిశీలించారు. ప్రతి రైతు వద్దకు వెళ్లి సోయ కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అడిగి మరీ తెలుసుకున్నారు. గత వారం రోజుల నుంచి సోయను మార్కెట్కు తీసుకొస్తున్నప్పటికీ అధికారులు డబ్బులు ఇస్తున్న వారి నుంచి పంటను కొనుగోలు చేస్తున్నారని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం తర్వాత మొదటిసారిగా బేలు మండల సబ్ మార్కెట్ యార్డును సందర్శించడం జరిగిందని అన్నారు. ఇక మార్కెట్ అధికారులు ఎవరైనా రైతుల వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తే ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తామని హెచ్చరించారు. ఇక మార్కెట్ యార్డులో మరో 2 కాంటాలు ఏర్పాటు చేయడానికి కార్మికులను అదనంగా నియమించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. బేల మండల రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే నిన్ననే మేము ప్రమాణ స్వీకారం చేసినాం. మా పాలక వర్గం వచ్చి ఇక్కడ వచ్చి చూస్తే ఎంత సీఓ దందా చూస్తే అంత గలీజు కొడుతున్నా. సీఓ అసలు చేసే కాబీలు లేడు. కానీ దాన్ని మా పెద్దల దృష్టి గుణమైనా పై ఆఫీసర్ల దృష్టి గుణమైనా గంట దాకా డిఎం వస్తున్నాడు. అయితే రైతులు ఎవరైనా కానీ అమలుని కానీ అటు పాసింగ్ కానీ ₹1 ఇవ్వకుండా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మా దృష్టికి దాన్ని మా విలాస్ పటేల్ ఉంటాడు, నేనుంటా. ఫోన్ చేస్తే మా దృష్టికి దాన్ని రైతులు మాత్రం వారం రోజులు సంధి ఇదే లొల్లి నడుస్తున్నాయని మా పెద్దలు మా సత్మలేసే అన్న పొద్దుగల ఫోన్ చేసి నువ్వు బేలకు పోయి చూసుకునిరా, అదేందుకు గడబడి నడుస్తున్నదని అంటే ఈడి కాస్తే మాత్రం వస్తే వారం అది మాలు అయితే 8, 9, 10% ఉన్నది. మాల ఆగుతున్నది ఎందుకొరకంటే అటు శని అడుగుతున్నాడు, శని పైసలు తీసుకుంటున్నాడు, అట్లా నింపుతున్నాడు. పూతల పైసలు తీసుకుంటా అట్లనే మాలు నింపుడు కూడా లారీలు ఆగుతున్నాయి. రైతు తప్పు లేదు, శని పట్టుకో అంటున్నాడు. శని పట్టుకుంటాడు, ఆ లారీలు కూడా ఆగాయి కదా. లారీలు దొరకలేవని సీఓ ఏడా రైతుల దగ్గర ఉండాలి. ఆదిలాబాద్ పోయి ఏం చేస్తాడు సీఓ కూడా? ఆ పాసింగ్ ఒక్కడే వేసుకుంటా అన్ని ఇవన్నీ వారం 10 రోజుల దగ్గర సోయాబీన్లు వచ్చిన సంది బేల మార్కెట్లో ఇదే జరుగుతున్నది. ఇది జరగకుండా ఈ అమలులను కూడా చేంజ్ చేస్తాం. ఈ సీఓని కూడా టైం పడితే పై ఆఫీసర్లకు చెప్పి దీన్ని కఠినంగా మేము యథావిధి